భారత సైనిక వ్యవస్థలోని పరాక్రమం, భైరవ్ లైట్ కమాండోల అద్భుత విన్యాసాలు, దేశంలోని ఎలైట్ కమాండోల దళాల శిక్షణా పద్ధతులు, రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి ఎంత అంటే మనం చెప్పుకోలేనంత. భారతదేశ రక్షణ కవచం నేడు ప్రపంచ దేశాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం సంఖ్యాపరంగా పెద్ద సైన్యంగా ఉన్న భారత్ నేడు సాంకేతికత, వ్యూహరచన, అత్యంత కఠినమైన కమాండో శిక్షణలో అగ్రరాజ్యాలకు ధీటుగా నిలుస్తోంది. ఇటీవల భారత సైన్యానికి చెందిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ నిర్వహించిన ఫైరింగ్ డ్రిల్స్ సామాజిక మాధ్యమాల్లో, అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. యుద్ధక్షేత్రంలో శత్రువు ఒక్కసారిగా మెరుపుదాడి చేసినప్పుడు, బాంబు పేలుల లాంటి సంఘటనల వల్ల సైనికులకు తాత్కాలికంగా దిక్కుతోచని స్థితి ఏర్పడినప్పుడు దాన్నుండి సెకండ్ల వ్యవధిలోనే తేరుకొని నేలపై దొర్లుతూ ఖచ్చితత్వంతో శత్రువును కాల్చివేసే ఈ శిక్షణ చూస్తుంటే భారత సైనికుడి సత్తా ఏంటో అర్థమవుతోంది. అధిక ఒత్తిడి, ప్రాణాపాయం పొంచి ఉన్న సమయాల్లో కూడా గురి తప్పకుండా కాల్పులు జరపడం అనేది కేవలం భైరవ్ బెటాలియన్ లాంటి అత్యున్నత దళాలకే సాధ్యం. ఈ రకమైన శిక్షణ వల్ల యుద్ధంలో ప్రాణనష్టం తగ్గడమే కాకుండా శత్రువు మానసికంగా కుంగిపోయేలా చేయడం సాధ్యమవుతుంది. భారతదేశంలో కేవలం భైరవ్ బెటాలియన్ మాత్రమే కాదు, అంతకంటే శక్తివంతమైన శత్రువును వేటాడే ప్రత్యేక దళాలున్నాయి. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందినవి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, NSG. వీరిని మనం బ్లాక్ క్యాట్స్ అని పిలుచుకుంటాం. హర్యానాలోని మనేసర్లో ఉన్న కంబాడ్ కమాండ్ ట్రైనింగ్ సెంటర్ వీరికి నిలయం. ఇక్కడ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందంటే 100 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 5-10 మంది మాత్రమే చివరి వరకు నిల్చుంటారు. వీరికి అత్యంత వేగంగా స్పందించే సామర్థ్యం, గదుల్లోకి చొరబడే టెక్నిక్స్, క్లోజ్డ్ క్వార్టర్ బ్యాటిల్స్లో శిక్షణిస్తారు. ముంబైలో 26/11 దాడుల సమయంలో తాజ్ హోటల్లో నక్కిన ఉగ్రవాదులను ఏరిపారేయడంలో వీరు చూపిన చొరవ అసాధారణం. అలాగే భారత నావికా దళానికి చెందిన మార్కోస్ దళం మరొక అజేయ శక్తి. వీరు నీటి లోపల, గాలిలో, నేలపైన ఎక్కడైనా యుద్ధం చేయగలరు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిక్షణ పొందే వీరు -డిగ్రీల చలిలో, సముద్రపు లోతుల్లో గూఢచారి ఆపరేషన్లు నిర్వహించగలరు. వీరిని మొసళ్ళు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీరు నీటి నుండి హఠాత్తుగా బయటకొచ్చి శత్రువును మట్టుబెట్టి మళ్లీ నీటిలోకి నిశ్శబ్దంగా వెళ్లిపోగలరు. ఇక భారత సేన విషయానికొస్తే గరుడ్ కమాండోస్ ఆకాశమే హద్దుగా పనిచేస్తారు. శత్రువుల గగనతలంలోకి దూసుకెళ్లి మన పైలట్లను రక్షించడం, ఎయిర్ బేస్లను కాపాడడం వీరి ప్రధాన విధి. వీరి శిక్షణ సుమారు 3 సంవత్సరాల పాటుంటుంది. ఇది ఇతర కమాండో దళాల కంటే సుదీర్ఘమైంది. మరోవైపు భారత సైన్యానికి గుండెకాయ లాంటి వారు వీరు. పారా SF. వీరు పారాచూట్ రెజిమెంట్కి చెందిన ఎలైట్ సోల్జర్స్. ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు, మండుతున్న ఎడారుల్లో వీరు నిర్వహించే సర్జికల్ స్ట్రైక్స్ శత్రువులకు ఒక పీడ కలలా ఉంటుంది. 2016లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది ఈ పారా SF దళాలే. వీరితో పాటు అడవుల్లో గెరిల్లా యుద్ధం చేయడానికి కోబ్రా దళం, కాశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడానికి రాష్ట్రీయ రైఫిల్స్ వంటి ప్రత్యేక దళాలు నిరంతరం నిఘా పెంచుతాయి. గతంలో భారత సైన్యం చేపట్టిన కొన్ని ఆపరేషన్లు మన సైనిక వ్యూహకర్తల మేధస్సుకు నిదర్శనం. 1988లో మాల్దీవుల్లో తిరుగుబాటు జరిగినప్పుడు మన దేశ ప్రధాని ఆదేశాలతో కేవలం కొద్ది గంటల్లోనే ఆగ్రా నుండి పారా కమాండోలు విమానాల్లో మాల్దీవులకు చేరుకొని ఆ దేశ ప్రభుత్వాన్ని కాపాడిన ఆపరేషన్ కాక్టస్ అంతర్జాతీయ స్థాయిలో మన పరపతిని పెంచింది. అలాగే 1999లో కార్గిల్ యుద్ధంలో పర్వత శిఖరాలపై తిష్టవేసిన పాకిస్తానీ దళాలను ఎదుర్కోవడానికి మన సైన్యం ఉపయోగించిన బోఫోర్స్ ఫిరంగులు, కాల్వల దళాల పోరాటం అనన్య సామాన్యం. ఆ యుద్ధం తర్వాతే భారతదేశం తన సైనిక వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు భారతదేశం యొక్క ముందస్తు దాడి వ్యూహాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు భారత్ కేవలం తనను తాను కాపాడుకోవడమే కాదు, తన మీద దాడి చేయడానికి సిద్ధమయ్యే శత్రువును వాళ్ల సొంత గడ్డపైనే దెబ్బ కొట్టగలదని నిరూపితమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైనిక రంగంలో పెను మార్పులొచ్చాయి. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ నినాదం రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో మనం చిన్న బుల్లెట్ల నుండి భారీ యుద్ధ విమానాల వరకు విదేశాలపై ఆధారపడేవాళ్లం.
కానీ నేడు దేశీయంగా తయారైన తేజస్ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌక, అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణులు భారత సైనిక బలాన్ని పెంచాయి. మోదీ ప్రభుత్వం రక్షణ బడ్జెట్ను ఏటా పెంచుతూ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణకు ఖర్చు చేసే దేశాల్లో 3వ లేదా 4వ స్థానంలో భారత్ నిలబడింది. 2024-25 బడ్జెట్ ప్రకారం దాదాపు 6.21 లక్షల కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయించడం ద్వారా మన సైన్యం యొక్క ఆర్థిక శక్తి ఏంటో స్పష్టమైంది. ఇది కేవలం ఆయుధాలు కొనడానికే కాదు, సైనికుల ఆధునిక కిట్లు, డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు వినియోగానికి కూడా దారితీస్తోంది. మోదీ ప్రభుత్వ అమలు తీరు కూడా చాలా పక్కాగా ఉంది. సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించడం ద్వారా 3 దళాల మధ్య సమన్వయాన్ని పెంచారు. దీనివల్ల యుద్ధ సమయంలో ఆర్మీ, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఒకే కమాండ్ కింద పనిచేయడం సులభమవుతుంది. అలాగే అగ్నిపథ్ పథకం ద్వారా యువతను సైన్యంలోకి తీసుకురావడం, సైన్యం యొక్క సగటు వయస్సును తగ్గించడం ద్వారా సైన్యాన్ని మరింత చురుగ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో నిర్మించిన టన్నెల్స్, రోడ్లు మరియు వంతెనల వల్ల యుద్ధ సమయంలో మన ట్యాంకులు, సైన్యం వేగంగా సరిహద్దుకు చేరుకోగలవు. అమెరికా నుండి ప్రిడేటర్ డ్రోన్స్, అలాగే ఫ్రాన్స్ నుండి రఫేల్ విమానాలు కొనుగోలు చేస్తూనే వాటిని దేశీయంగా తయారు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం మోదీ వ్యూహంలో భాగం. ప్రస్తుతం ప్రపంచ సైనిక శక్తి సూచీ ప్రకారం భారతదేశం 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాల్లో అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. అయితే చైనా కంటే మన సైనికులకు యుద్ధ అనుభవం ఎక్కువగా ఉండటం మనకు కలిసొచ్చే అంశం. మన సైనికులు సియాచిన్ వంటి అత్యంత కఠినమైన ప్రదేశాల్లో నివసించగలరు. కానీ చైనా సైనికులు అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం డ్రోన్ యుద్ధ తంత్రం వైపెళ్తోంది. భారత్ కూడా అదే దిశలో వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లను, నిఘా డ్రోన్లను తన అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది. రాబోయే కాలంలో స్పేస్ వార్ఫేర్, సైబర్ సెక్యూరిటీలో భారత్ అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. భైరవ్ లైట్ కమాండోల విన్యాసాలు మనకు కేవలం వీడియోల్లో కనిపించే అద్భుతాలు మాత్రమే కాదు, అవి శత్రువుకిచ్చే హెచ్చరికలు. భారతదేశం శాంతిని కోరుకుంటోంది, కానీ ఎవరైనా మన శాంతికి విఘాతం కలిగిస్తే మన దగ్గరున్న బ్లాక్ క్యాట్స్, మార్కోస్, పారా కమాండోలు వారిని పాతాళంలో ఉన్నా వదిలిపెట్టరు. ఒకవైపు మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వ్యూహాత్మక మద్దతు, మరోవైపు మన సైనికుల అచంచలమైన ధైర్యం తోడై భారత్ నేడు ఒక తిరుగులేని శక్తిగా, ప్రపంచ సైనిక శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో 5-6వ స్థానం నుండి 4వ స్థానానికి ఎగబాకడం అనేది చిన్న విషయం కాదు. ఇది దశాబ్దాల కష్టం, ప్రస్తుత పాలకుల దృఢ నిశ్చయానికి ఫలితం. నేడు ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని మా సైన్యం మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పగల భరోసాను మన సైనికులు కల్పిస్తున్నారు. జై హో భారత్, సలాం భారత్ సైన్యం.